ఇక్కడి గనులు కొత్త ఐశ్వర్యవంతుల్ని సృష్టించాయి. 2008, 2009లో బళ్ళారిలోని గనులు 25 మెర్సిడెస్ బెంజ్ కార్లు కొనడమే ఇందుకు నిదర్శనం. 2007కి ముందే భారత ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కేంద్రంగా బళ్ళారి ఎదిగిపోయింది. గాలి సోదరులు, ఎంఎస్పీఎల్ కి చెందిన బల్దోటా కుటుంబం బళ్ళారి ఐరన్ ఓర్స్, హోతు ఐరన్ ఓర్ గనుల యజమానులకు 10 ప్రైవేట్ విమానాలు, 4 హెలికాప్టర్లున్నాయి. డబ్బు, అధికారం, రాజకీయ పలుకుబడి పెరిగే కొద్దీ వాళ్లు మేము ఏవైనా చెయ్యొచ్చు అని విర్రవీగడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్ని కూడా మార్చేశారు. నిజానికి ఆ సరిహద్దు రాళ్లు ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి అధికారులు వచ్చినప్పుడు వాళ్లకి అనుమానం రాకుండా ఆ రాళ్లను మారుస్తారు. అలాగే కర్ణాటక రాష్ట్రం అధికారులు వచ్చినప్పుడు వారికి ఎటువంటి సందేహాలు కలుగకుండా సరిహద్దుల్ని ఏర్పాటు చేసేవారు. ఇది రెడ్డి సామ్రాజ్యం. అక్రమ తవ్వకాల కోసం ఆ రాళ్లని చక్కగా ఉపయోగించుకున్నారు. జేమ్స్ బాండ్ కి ఎవరినైనా చంపేసే లైసెన్స్ ఉంది. బళ్ళారిలో ఒకసారి గనుల లీజు లైసెన్స్ తీసుకుంటే దాన్ని కూడా జేమ్స్ బాండ్ లైసెన్స్ లానే ఉపయోగిస్తున్నారు. జేమ్స్ బాండ్ 2006లో గాలి అనుచరులు తమ కుటుంబానికి చెందిన గనులను అన్యాయంగా ఆక్రమించుకున్నారంటూ తపాల్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో తాము లీజుకు తీసుకున్న గనుల్లోకి గాలి వర్గీయులు అక్రమంగా ప్రవేశించారని పేర్కొన్నాడు. ఇదే విషయమై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాడు. 3 ఏళ్ల తరువాత సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికార బృందంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. రెడ్డి అనుచరులు మీ అబ్బాయిపై దాడి చేశారు. అయినా మీరు పోరాటాన్ని ఆపలేదు. మీకు భయం వేయడం లేదా? నా కొడుకు గురించి బెంగ ఉన్నమాట వాస్తవమే. కానీ మేం చేస్తున్న పోరాటం సరైంది. ఈ క్రమంలో నా బిడ్డల్లో ఒకరిని కోల్పోయినా పట్టించుకోను. వి ఆంజనేయ ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేసేవారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఓఎంసీకి చెందిన ఏజీకే గనుల ఇన్ఛార్జిగా ఉండేవారు. The mine where I was working, that is AGK mine. నేను ఏజీకే గనుల్లో పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమది. వీళ్లు సరిహద్దు రాళ్లను ఎప్పటికప్పుడు మార్చేసేవాళ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఈ ప్రాంతానికి తనిఖీకి వస్తే వాళ్లకు అనుకూలంగా రాళ్లని మార్చేసేవారు. అదే కర్ణాటక అధికారులొస్తే వాళ్లకి తగ్గట్టుగానే రాళ్లు పేర్చేసేవారు. ఇక్కడికొచ్చిన ఏ సర్వేయర్ అయినా సరిహద్దు పాయింట్ ఖచ్చితంగా ఏది అని చెప్పే వీలు లేకుండా చేసేశారు. 8th December 2009 night around 10 o'clock 2009 డిసెంబర్ 8 రాత్రి 10 గంటలు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస్ రెడ్డి ఏజీకే గనులకు సంబంధించిన రికార్డులు తెమ్మని కొంతమందిని పురమాయించారు. వాళ్లు ఆ రాత్రే ఆఫీసుకు వెళ్లి తాళాలు పగలగొట్టి రికార్డులు తీసుకెళ్లిపోయారు. ఆ మర్నాడు ఉదయం 10 గంటలకి నేను ఆఫీసుకు వెళ్లాను. చూస్తే అక్కడ ఆఫీసే లేదు. ఏం జరిగిందని పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డును అడిగాను. నిన్న రాత్రి 10 గంటలకి ఎవరో వచ్చి ఆఫీస్ తాళాలు పగలగొట్టి రికార్డులు తీసుకెళ్లిపోయారు. తరువాత 11 గంటలకి మళ్లీ వచ్చి ఆఫీస్ భవనాన్ని ధ్వంసం చేశారు అని చెప్పాడు. నాకు భయం వేసింది. ఎందుకంటే ఆ రికార్డుల్ని మళ్లీ తయారు చేయలేం.
మరోపక్క నేను హృద్రోగిని. రేపొద్దున సిబిఐ అధికారులు ఏజీకే గనులకు సంబంధించి నన్ను ప్రశ్నిస్తే ఏం చెప్పాలా అని చాలా భయపడ్డాను. ఓఎంసీ నుంచి రాజీనామా చేశాక తనను అపహరించుకుపోయారని ఆంజనేయ చెప్పారు. తనని చంపేస్తామని బెదిరించారని, భయపెట్టి మరీ తనతో పత్రాలపై సంతకాలు చేయించారని వివరించారు. Like that they have pulled me and the fellow who was behind me has pushed me. ఎవరో ఒక వ్యక్తి నన్ను బలంగా వాహనంలోకి నెట్టాడు. వెంటనే తలుపులు వేసేశారు. డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. ఒక ఆయన బలంగా చాచి కొట్టాడు. దాంతో నేను స్పృహ కోల్పోయాను. I got slightly giddiness like this. I have not left my house and gone out. నేను ఇల్లు విడిచి బయటకు రాలేదు. ఇది గృహ నిర్బంధమే. It is like a house arrest.